చలో ఫటాఫట్ వెళ్దాం. ఏంద్రా సౌండ్? ఓకే ఎవరో వస్తున్నట్టు ఉన్నారు కదా అమ్మా. సరేలే వెళ్ళిపోదాం నడు. చలో ఒక రాజు అనేటోడైతే బ్యాక్ సైడ్ అనుకున్నా నేను వచ్చి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం టోటల్ హారర్ గేమ్ని అయితే ప్లే చేయబోతున్నాం. ఈ గేమ్ని నేను స్టార్ట్ చేసిన ప్రతిసారి నాతో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఐ హోప్ ఈరోజు ఏది జరగకుండా ఉండాలి. సో లేట్ చేయకుండా గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ గేమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, అన్నిట్లో లాక్ ఉంది కాబట్టి మనం గేమ్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, 22 साल का एक व्लॉगर ఒక వ్లాగర్ ఉన్నట్టున్నాడు మనకి. पड़े इस हॉस्पिटल के बारे में उसने इंटरनेट पर थोड़ा बहुत पढ़ा था. बस इतना कि హిందీలోనే ఉంది గేమ్ మొత్తం. ఇండియా గేమ్ కదా. सोचा चलो देख कर आते हैं. ఓకే, क्या पता कुछ अच्छा कंटेंट मिल जाए. कैमरा उठाया కంటెంట్ కోసం ఏదైనా और చేద్దాం. अकेले ही निकल पड़ा इस सुनसान इमारत के अंदर. ఓకే, उसे अंदाजा नहीं था कि ये छोटा सा प्लान उसे ऐसी जगह पहुंचा देगा जहां से लौटना आसान नहीं होगा. क्या वो इस हॉस्पिटल से जिंदा बाहर निकल पाएगा? చెప్పండి, బయటికి రాగలరా అతను? చూడాలి ఏం జరుగుతుందో. ఓకే, ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది మన మీదనే. ఏంది ఎదురుగా డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ మనం ఇందాక డాక్టర్ ఉండే కదా. ఓకే చూద్దాం. మనం మూవ్ అవుతున్నాం. ఓకే, మనకి కంట్రోల్స్ కొట్టిండు వాడు చెత్తన కొడికే. ఓకే, ఫైనల్గా మన డే 1 అయితే స్టార్ట్ అయింది. దీనిలో డేట్స్ ఉన్నాయో లేదో తెలీదు. ఓకే, మనం హాస్పిటల్లో ఉన్నాం రా. ఎస్, ఇది హాస్పిటల్. ఎందుకంటే మనం తప్ప ఇంకా దయ్యాలే ఉన్నాయి, ఇక్కడ ఎవరు లేరు. ఓకే, ఇక్కడ మనకు కంట్రోల్స్ ఇచ్చారు. ఓకే, ఇది మ్యాపు. ఓకే, సో ఇక్కడ మనకి మెడికిట్ దొరికింది. దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మెడికిట్ ఆల్రెడీ మనం తినవచ్చు. అండ్ ఇట్ సైడ్ ఏదో ఉన్నట్టుంది, బీపీ మెడిటేషన్ అంట. బీపీ. ఓకే, ఇంక బీపీ కూడా ఉందా? ఉంటుంది కొంతమందికి. సరేలే, టార్చ్ దొరికింది గైస్ మనకి. ఓకే, ఇక్కడ మనకి దేవుడు ఉన్నాడు. గణపతి బప్ప మోరియా నమః. అండ్ ఇట్ సైడ్ మనకేముంది, రిపోర్ట్ ప్యాడ్ అన్నట్టు. ఓకే, సో ఐ థింక్ ఇంకా మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇట్స్ లాక్. పాస్వర్డ్ కావాలి. ఓకే, బ్యాగ్ చూపిస్తుంది. ఇక్కడ ఏం దొరుకుతుంది? ఓకే, సో ఇందాక మనకు రిపోర్ట్ ప్యాడ్ దొరికింది కదా. ఓకే, 6438. ఓకే, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసాం మనం. ముందుకెళ్దాం ఇంకా. ఓకే, ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇక్కడికి వెళ్దాం. ఎలుకలు. సరే, ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏంది గిన్ను సౌండ్ వచ్చింది? సరేలే, ఏం భయపడతలే నేను. అండ్ ఇక్కడ మనకి సీడీ కావాలనుకుంటా. ఓకే, ఎక్కడుంది అది? ఎక్కడ? ఒక్క నిమిషం, ఇందాక మనకి లోపల ఏం లేకుండే కదా. ఇది 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 ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సరేలే, దొరికింది కదా, చాలు వెళ్ళిపోదాం ఇంకా. ఏముందో చూద్దాం. అరే బయట ఇక్కడ ఎవరు రాకుండా చూడు సరేనా, డోర్ వేసేస్తా చూడు. అండ్ ఇక్కడ ఇది పెట్టేయాలి, దీని దగ్గర పెట్టేసా. ఇప్పుడు నో ఎలక్ట్రికల్, ఇక్కడే ఉంది కదా ఎలక్ట్రికల్, ఆన్ చేసేసా. ఇప్పుడు ఇప్పుడు మనకి స్టోరీ ప్లే అవుతుంది. ఫస్ట్ మనం స్టోరీ చూడాలి, దెన్ మనం మాట్లాడుకుందాం. जब एक डॉक्टर जो अपने क्षेत्र में प्रतिभाशाली माना जाता था ने मानवता की भलाई के మన लिए డాక్టర్ चिकित्सा के గురించే. क्षेत्र में कदम रखा, लेकिन धीरे धीरे उसकी खोजों ने एक अंधेरा मोड़ लिया. वो अपने मरीजों पर भयानक प्रयोग करने लगे बिना उनकी सहमति के. उसके प्रयोगशाला में दर्द और आतंक का साम्राज्य था. सरकार ने उसके अस्पताल को बंद कर दिया और उसके चिकित्सा लाइसेंस को रद्द कर दिया. इलांటి लेकिन ये చేస్తే ఎవరైనా कहानी బ్యాన్ यहीं खत्म చేస్తారు. नहीं होती. दशकों बाद वो अस्पताल अब खंडरों में तब्दील हो चुका है, लेकिन इसके चारों ओर एक भयानक खामोशी है. लोग कहते हैं कि डॉक्टर अभी भी जिंदा है, कहीं छिपा हुआ अपने अधूरे प्रयोगों की तलाश में. क्या वो वास्तव में जीवित है? क्या उसकी कुछ उत्तम। पागलपन भरी विरासत आज भी हमारे बीच है? ये सवाल आज भी लोगों के मन में गूंजता है, ओके। एक रहस्य की तरह. హూ
సో ఇప్పుడు మనకి డాక్టర్ అయితే ఇక్కడే ఉన్నాడు అన్నట్టు, బట్ ఇక్కడ నుంచి అయితే పారిపోవాలి. ఎందుకంటే ఆడు చాలా పిచ్చిన కొడుకు, ఆడు ఏదైనా చేస్తాడు. సో మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చలో ఫటాఫట్ వెళ్దాం. ఏంద్రా సౌండ్? ఓకే, ఎవరో వస్తున్నట్టున్నారు కదా. అమ్మా సరేలే వెళ్ళిపోదాం, నడు. చలో. అరే ఎగ్జిట్ ఎక్కడరా? నేను వెళ్ళిపోతా. ఇక్కడ ఫస్ట్ డోర్ ఇక్కడే ఉంది ఎగ్జిట్, కానీ ఎగ్జిట్ ఎట్లా రా? ఛీ గైస్, ఛీ, చాలా చాలా భయంకరంగా ఉంది. ఇది నార్మల్ అనుకున్నా నేను, ఇదేంటి బేస్మెంటా? దీనికోసం ఏదో ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలి? ఇది ఓపెన్ అవుతుందా? అన్నీ లాగేరా ఇక్కడ. ఈ డోర్స్లో మనకి ఏదైనా దొరకవచ్చు. ఇక్కడే అక్కడ క్యాండిల్స్ ఉన్నాయి, చేతబడి పూజ చేస్తారే ఏంది? వామ్మో గైస్, సరేలే. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ అవుతుందా? అన్నీ లాక్ చేశారేంద్రా? కాల్ చేద్దాం. పని చేస్తలేదట ఫోను. అరే నాకు నిజంగా చాలా భయం అవుతుంది. ఇక్కడ మనకి ఓకే, ఇది ఇక్కడ మనకి మెడికిట్ దొరికింది. సరే పైకి వెళ్దాంలే ఇక్కడ నుంచి. 2 మెట్లు ఉన్నాయి కదా మనకి. సరేలే వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం, మనకి మేబీ ఏదైనా ఐటమ్ దొరకవచ్చు. ఈ డోర్స్ ఓపెన్ అవుతాయా? ఇప్పటికైతే ఏ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇది ఓపెన్ అయ్యింది గైస్. ఓ అరే అలా చెయ్యకరా నువ్వు, నాకు భయం అవుతుంది. ఓకే చలో ముందుకెళ్దాం అయితే. ఈ డోర్ మ్యాక్సిమం అన్నీ లాకే ఉన్నాయి. సో మనం ఏదో ఒక డోర్ అయితే మనకి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఈ డోర్ ఒకసారి చూద్దాం. ఓకే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ ఒక లెటర్ ఉంది. ఓకే ఓకే, సో దీంట్లో ఏం రాసిందంటే మనకి ఒక రాజు అనేటోడు అయితే బ్యాక్ సైడ్ అనుకున్నా నేను వచ్చి. मुझे लगता है कोई यहीं कहीं छुपा है। లేదు ఇక్కడ. प्रॉब्लम ये है कि मुझे खोजने में बड़ा मजा आता है। లెంకి చంపడంలో మజా వస్తుంది అంటానికి. కొట్టిందంటే గాలికే గుర్తావు, పోనీలని ఎడతబెడతానా. సో మనకైతే ఒక రాజు అనేటోడు అయితే బేస్మెంట్లో ఉన్నాడు. ఇందాక మనం చూసాం కదా, అక్కడ నుంచి తప్పించుకోవాలి మనమైతే. సో ఐ థింక్ మన డాక్టర్ కూడా వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. ఓకే मुझे लगता है नया पेशेंट आया है। चलो तुम्हारा भी चेकअप करते हैं। చెకప్ అవసరం లేదు, నేను చాలా బాగున్నాను. ఇది బేస్మెంట్కి వచ్చేసాం కదా మనం. ఎలక్ట్రికల్ కావాలి. ఎలివేటర్ ఎక్కడుందిరా? ఇదేంది నా చుట్టూ తిరుగుతుంది పాప? ఓకే ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. లీవ్ అదే సంథింగ్ దాన్ని హ్యాండిల్ అనుకుంటా. వామ్మో గైస్, సో ఇప్పుడు బేస్మెంట్కి వెళ్ళాలంటే మనం ఎలక్ట్రికల్ దగ్గరికి వెళ్ళాలి. ఐ థింక్ సో ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. ఇది వద్దు, నేను వెళ్ళలేను. ఇక్కడ ఈ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి మనకి. అక్కడ డాక్టర్ ఉన్నాడు చూడండి, ఆడు వస్తాడు. వచ్చేసిండు. ఆడు వస్తున్నప్పుడు సౌండ్ ఏం రావట్లేదు. అలా అయితే మనం సత్తాం త్వరగా. अच्छा छुपा है, चलो देखते చాలా हैं। భయంకరంగా ఉంది గేమ్. अगर इस बेड के नीचे काटने वाले चूहे हैं या మ్యాప్లో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళగలుగుతా, ఎందుకంటే ఈ డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నాడో మనకి దీనిలో కనిపిస్తుంది. సో ఆడు కిందికి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఎస్ ఇక్కడ లాక్ ఉంది. ఇది ఈ విధంగా. అరే రారా. ఓకే వాడు కిందికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఇప్పుడు तुम्हारे दिल की धड़कन सुन सकता हूँ। అవునా बाहर आ जाओ वरना मैं तुम्हें खुद खींच लूंगा। ఇక్కడ ఇది ఓపెన్ చేసా. ఇక్కడ
ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. ఫైనల్గా ఇది ఓపెన్ చేసేసా. ఇది అయిందా అవ్వలేదా నాకు తెలియదు, కానీ నేను ఇంకా కిందికి వెళ్ళిపోతాను, నాకు భయం అవుతుంది. అక్కడే ఉన్నాడు చూడండి, కాలు కనిపిస్తుంది. ఈ ఎలుకలు ఒకటి. వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. చలో 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 కిందికి వెళ్ళిపోదాం బాబు. అమ్మయ్య తప్పించుకున్నాను గైస్ నేనైతే. ఇది ఇప్పుడు మంచిగా నో, అరే అది సరిగ్గా అవ్వట్లేదు మరి. వస్తుందా ఏంది? అరే 2 అడుగురా. వాడు నవ్వే విధానం నాకు నచ్చలే. ఆపరేషన్ రూమ్లోనే ఉండే, నేను అని చూసుకోలేదు. నడువురా త్వరగా. ఆడక్కడేం చేస్తాడు? ఓకే ఇప్పుడు నడుస్తాడు. ఇక్కడ వస్తుండా ఏంది? ఇక్కడ రావట్లేదు, అటు వెళ్ళిపోతాడు. రాజ్ రూమ్కి వెళ్ళిపోతుండు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ డోర్ని ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేసేయాలి ఇట్లా. ఎస్, ఇప్పుడు కామ్ చేస్తుందా? ఇప్పుడు మనం ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోదాం. చలో. చూసిండు. అయ్యో చూసిండు. నడురా త్వరగా. అక్కడ హైడ్ అది రాలేదు, సావే ఉండేది నాకు ఈరోజు. వాడు కిందికి దిగిండు. జస్ట్ మినిట్ చచ్చిపోయేదాన్ని నేనైతే, బట్ బతికిపోయాను, అది మంచి విషయం. నేనే బతికి బయట పోతాను రా బేస్మెంట్కి వెళ్ళి. ఓకే, ఆడెక్కడున్నాడు? వెళ్తాడు గైస్, వెళ్తాడు. ఒక్క దెబ్బ కూడా తినలే. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా. మన బేస్మెంట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఎస్, ఫైనల్గా అనుకుంటా మనది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు. ఓకే వచ్చేసాం. బాయ్ డాక్టర్. ఇక్కడ ప్రెస్ చేయాలా? ఫైనల్గా అయిపోయింది గైస్. మనం బేస్మెంట్కి వెళ్ళిపోతున్నాం, రాజ్ని తీసుకొని వెళ్ళిపోదాం. చలో. అరే వీణ్ణి ఎవరు చంపిర్రు? ఆ అమ్మాయి ఎక్కడ వెనకాల ఉంది. ఓకే ఫైనల్గా మనం సేఫ్ ప్లేస్కి అయితే వచ్చామన్నట్టు. ఓకే, ఇన్ని డెడ్ బాడీసా? ఓ ఈ పాప నాకు హెల్ప్ చేస్తుందా, నేను చంపుతుందా? బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బయటకి వెళ్ళాలి. अरे एलिपोके अब क्या होने वाला है? शुभम एक अंधेरी जेल में फंसा हुआ है, चारों तरफ मरी हुई लाशें पड़ी ఇంకా ఇది కంటిన్యూ చేయాలి తర్వాత. परी जिसने उसे अंदर बंद किया, ఓకే పరి అంట పాప పేరు అన్నట్టు. उसकी आंखों में कुछ तो था, जैसे वो सब कुछ पहले से जानती हो. और वो ज़ॉम्बी, वो कहां से आया? क्या ये सब किसी और भी बड़े रहस्य का हिस्सा है? मे बी. अब शुभम को अकेले ही रास्ता निकालना होगा. सुराग ढूंढने होंगे, पहेलियां सुलझानी होंगी और हर पल सावधान रहना होगा. तैयार हो जाइए, अगला चैप्टर सच से पर्दा उठाएगा. लेटेस्ट अपडेट्स एंड रिवॉर्ड्स के लिए हमारा ऑफिशियल डिस्कॉर्ड चैप्टर इंకొకటి ఉన్నది గైస్. और अगर आपको डेमो पसंद आया हो तो इसे अपने दोस्तों के साथ जरूर शेयर करें. చాలా బాగుంది आपका डेमो. सपोर्ट ही हमारी सबसे बड़ी ताकत है. टू बी कंटिन्यू. ठीक है. సో మనకి ఇది జస్ట్ ఒక డామో అన్నట్టు. అండ్ అసలు నేను డామో అని అనుకోలేదు, మొత్తమే గేమ్ అనుకున్నాను. అండ్ గేమ్ గ్రాఫిక్స్ అండ్ గేమ్ కూడా చాలా బాగుంది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నేనే నిజంగా భయపడ్డా, ఇప్పుడు కూడా భయం వేస్తుంది. అసలు వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించింది నాకైతే కొన్నిసార్లు. బట్ గేమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. మరో గేమ్తో త్వరగా కలుద్దాం. అప్పుడు బాయ్ టాటా నమస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.